ఇప్పటివరకు ఫస్ట్ లిఫ్ట్ నుంచి సెకండ్ లిఫ్ట్ వరకు కిరాణా లేదు. వరుసగా 5 లిఫ్ట్లు ఉంటే ఒకటి కూడా మూలం కాలే, ఒకటి పంపింగ్ కాలే. ఒక మోటార్ ఆన్ చేసి నీళ్ళు ఇచ్చి ఇలా అడ్మినిస్ట్రేషన్ ఇవ్వలే, కాలువలకు కానీ ఇతరత్ర ఇప్పుడు ఈనాడు కూడా ఇవ్వలే. ఈరోజు నా మిషన్ భగీరథ గురించి మాట్లాడుతున్నాడు కేసీఆర్. తాగునీటికి సంబంధించి నీ నిర్వాహక వల్లనే కదా, ఒక ఇరిగేషన్ ప్రాజెక్టులో కాదు ఇందులో కూడా 1000 కోట్ల రూపాయలు కుంభకోణం జరిగింది మిషన్ భగీరథలో. నీ మిషన్ భగీరథ కరెక్ట్ ఉంటే ఉదాహరణ చెప్తా, రాష్ట్ర మొత్తం ఎందుకు పాలమూరు జిల్లా సంగతి చెప్తా. ఈ రోజున కృష్ణా నదిలో ఈ రోజున కూడా 8 టీఎంసీ నీళ్లు ఉన్నాయి సుమారుగా. దానికి కావాల్సింది 6 టీఎంసీ వాటర్ ఉంది కదా, మరి ఎందుకు గ్రామాల నీళ్ళు వస్తలేవు? ఇంత గొప్ప మేధావి కదా. ప్రజలను మభ్యపెట్టగాలి ఎందుకు వస్తారు నువ్వు మరి? అంటే నీ అస్తవ్యస్త స్కీమ్ ద్వారా, అస్తవ్యస్త పరిపాలన ద్వారా ప్రాపర్ ఏది కూడా కరెక్ట్ లేదు. అది ఏ గ్రామంలో కూడా చక్కగా నీళ్ళు వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఈ రోజున ఇంకోటి మాట్లాడినా, ఉదయం పూట భోజనం పెట్టమని విద్యార్థులు కాదు. ఈ మాట ఈ ఏడుపుని వాళ్ళు ఏడుస్తున్నావు. నేను 10 ఏళ్ళ కింద చెప్పాను నీకు, మొదటి కరెంట్ కాన్ఫరెన్స్లోనే. తక్కువ ఖర్చుతోటి 30 లక్షల విద్యార్థులకు ప్రతి గ్రామం కూడా ఒక రెసిడెన్షియల్ స్కూల్గా కన్వర్ట్ అవుతుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంకాలం 7 గంటలకు స్టూడెంట్స్ రప్పించి రిటైన్ చేస్తే ప్రతి ఒక్కరికి కూడా క్వాలిటీ ఎడ్యుకేషన్ వస్తుంది. ఇలా లక్షల రూపాయలు ప్రైవేట్ స్కూల్లో ఆస్తులపై పుస్తకాలు కడతా ఉన్నారు. 7 సీట్ మరి ఇలా గొప్ప గొప్ప మాటలు మాట్లాడుతున్నావు కదా, కామన్ సెన్స్ లేదా? ఉదయం 3 గంటలు సాయంకాలం 3 గవర్నమెంట్ టీచర్లు లేని సందర్భంలో కలెక్టర్ కాన్ఫరెన్స్ చెప్పినా మేము. నువ్వు గ్రామంలో ఉన్న నిరుద్యోగ యువకులకు ఎంతో కొంత పారితోషికం ఇచ్చి 10,000 ఇచ్చేస్తే టోటల్గా ప్రతి స్కూల్ కూడా ఇల్లు కన్వర్ట్ అవుతాయి. లక్షల రూపాయలు అప్పప్పాలు కావాల్సిన అవసరం లేదు. అలా పట్టించుకోలే. అంటే ఏ ఒక్కరు చూసినా ఇక ఆయన కొడుకు మాట్లాడు, అల్లుడు మాట్లాడు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ 12 సార్లు పోయింది. 12 సార్లు కాదు 32 సార్లు పోతాడు. మీ కడుపు మట్టేంది ఎట్లా లెక్క ప్రకారం 12 సార్లు ఢిల్లీ పోయినా 29 రాష్ట్రాలు ఉన్నటువంటి భారతదేశానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ అయినా, ఖర్గే గారైనా, రాహుల్ గాంధీ గారైనా ఎన్నిసార్లు పోయినా అపాయింట్మెంట్ ఇస్తా ఉన్నారు, కలుస్తా ఉన్నారు, సమస్యల పట్ల చర్చిస్తా ఉన్నారు. నీవు ఇక్కడ ఏడ్చి ఇక్కడ తెచ్చి కూడా ప్రగతి భవన్ తెచ్చి ఫామ్ హౌస్ తెచ్చి మంత్రులకు ఇంటర్వ్యూ లేదు. నువ్వు గొప్పలా వాళ్ళు గొప్పలా బుద్ధి తెరవడం కేసీఆర్ నీకు సెన్సెస్ మాట్లాడతావా? 400 అడ్డపడి మాట్లాడతావా? అంటే ప్రజల్ని నీవు ఏడవలేక గెలవలేక నీ అస్తవ్యస్త పరిపాలన, నీ నిరోధ పరిపాలన, నీ అవినీతి పరిపాలన వల్ల అధికారం పోయిన తర్వాత ఇవాళ ఈ కూతలు కూస్తున్నావు. ఇన్ని వేసిన మరి ఎందుకు మాట్లాడలే? నీ పరిపాలన మూలంగా ఈ 49,000 కోట్ల రూపాయల అప్పులు మిగిలాయి. అంటే పెండింగ్ బిల్స్ 49,000 కోట్ల రూపాయల పెండింగ్ బిల్స్. ఇన్ని అప్పులు చేసిన ధనిక రాష్ట్రం అయినా కూడా ఏ లెక్క ప్రకారం నువ్వు గొప్ప పరిపాలకుడు నువ్వు? మేమెట్లా చూడడం 4 నెలలకి మేమెట్లా మా ప్రభుత్వం ఎట్లా చౌడ ప్రభుత్వం అయింది? అంటే నీవేదో మాట్లాడేసి ఎన్నికలు వచ్చినప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్ల కోసం ఈరోజు నువ్వు మాటలు మాట్లాడే కార్యక్రమం చేస్తా ఉన్నావు. నువ్వు తల కింద తప్ప చేసినా నీకు ఒక్క సీటు కూడా వచ్చే పరిస్థితి లేదు. మహా ఒకటి వస్తుందని కూడా రాదో డౌటే. ఎందుకంటే ఈ రోజున సామెత ఉంది, ఆ సామెత చెప్పచ్చు లేదు కానీ ఉన్నది బాగా ఉంచుకున్నది అన్నట్టుగా టీఆర్ఎస్ పోయింది, తెచ్చుకునే బీఆర్ఎస్ పోతుంది ఈ పరిపాలన ఎన్నికల తర్వాత. నీ పరిపాలన గొప్పగా ఉంది. నీ పరిపాలన గొప్పగా ఉంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత, ఇంకా ధనికరం వచ్చిన తర్వాత అధికారం నీకు ఎందుకు పోయింది? అంటే తప్పు లేని వారు తమ తప్పు లేదన్నట్టుగా నీవు ఆ రాజకీయాల కోసం ఇంకొక నిందలేసే కార్యం చేస్తుంది తప్ప నీకు మాత్రం అది దానిపైన మాట్లాడతలేవు. ఈరోజు నా దళిత బంధు గురించి మాట్లాడుతూ ఉన్నాడు. పోయి ధర్నా చేయండి, ఇవ్వలేదు. నీవేం పీకినావా మరి? 2 ఏళ్ళు ఇన్ని సంవత్సరాలకు వెళ్ళి
ఎందుకు వెళ్ళి మరి కేవలం రాజకీయ కోణంలో గెలవడం కోసం ఆవిడ హుజూరాబాద్లో తీసుకొచ్చిన స్కీమ్ దళితులకు సంబంధించి ఏ ఒక్కరూ చేయలే కదా, చట్టం చేసినావు. అవన్నీ కూడా ఫండ్స్ కూడా ల్యాబ్స్ కావు, అవన్నీ కూడా టోటల్గా అక్యుపేట్ అని చెప్పినావు. ఇచ్చినావా మరి ఒకటి కూడా? ఎందుకు మాట్లాడలే? ఎందుకు ఇవ్వలే? రాజకీయం కోసం నీవు ఇష్టారాజ్యంగా మాట్లాడుతూ చేస్తూ మళ్ళీ ఉల్టా చూపుతోన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నావు. ఇలా గొర్రెల గురించి కూడా మాట్లాడుతూ ఉన్నాడు, బలల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఈనాడు 2017 ఇచ్చినావు, మరి 6 సంవత్సరాలైంది. నీవే అధికారులు ఉన్నావు కదా, ఎందుకు ఇవ్వలే? అదేదో కేంద్ర ప్రభుత్వం స్కీమ్లు ఇచ్చింది కాబట్టి ఇచ్చినాను, అది కూడా సగం ఇచ్చి మిగతా సమయలే. అంటే నీ యొక్క గొప్ప పరిపాలనకు ఈ గొర్రెలు కూడా నిదర్శనమే. అందుకే ఈరోజు కేసీఆర్ నియంతృత్వం కారణంగా, అవినీతి కారణంగా సజీవ సాక్ష్యం కదా, కవితనే జైలు ఉంది కదా, ఉదయం జరిగిపోయిందా? మీరు అనొచ్చు, మీరు కూడా గతంలో ఆ ప్రభుత్వం ఉన్నారు కదా. డెఫినెట్గా ఉన్నాం. ఆనాడు ప్రతి అంశం కడుపు చేసుకుంటే కాళ్ళు పెడుతున్నట్టుగా ఆనాడు ఎన్నో అవమానాలు చాలా మంది భరించారు. ఎందుకు భరించారు? ఆనాడున్న పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఒక విఫల ప్రయత్నం, తెలంగాణ రాష్ట్రం ఒక విఫల ప్రయత్నం, ఫెయిల్ కావాలని పద్ధతిలో మాట్లాడు, ఫెయిల్ కావద్దు, తెలంగాణ ప్రభుత్వం నిలబడాలి, నిలబడుతూ వాళ్ళని భరించను. సిగ్గుసరం లేకుండా, బుద్ధి లజ్జ లేకుండా నేను ఏం మాట్లాడితే నమ్ముతారనుకుంటే పొరపాటు. మాకు తెలియదా? మేము పక్కన చూసుకోవడం కాదా? మీ వ్యవహారాలు, మీ వేషాలు, మీ మాటలు ఎన్ని మాట్లాడినా రేపు రాబోయేటువంటి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం సంబంధించి అన్న మాట కట్టుబడి ఉన్నది. సోనియా గాంధీ గారు చెప్పిన రాష్ట్రం ఇచ్చింది 6 గంటల్లో 5 గంటలు. ఇటువంటి అంటే ఇంత ఇబ్బందికర పరిస్థితుల్లో కూడా మా మంత్రి గారు చెప్పినట్టుగా కరెంటు విషయమైనా ఇతరత్ర అయినా ఆర్థిక ఒడిదుడుకు ఉన్నా కూడా ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ వస్తూ ఉన్నాం. ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయ్యేటువంటి కార్యక్రమం చేస్తలేము. మా సీఎం గారు చెప్పినట్టుగా ఈ ఎన్నికలు కూడా రెఫరెండం, డెఫినెట్గా రెఫరెండమే. మన కేసీఆర్ మీరు ఒప్పుకోకపోయినా ప్రజలే పాతరేస్తారు మీ పార్టీని. ఆ స్టేట్మెంట్ ఇప్పుడే మరి నేను కూడా రెఫరెండం భావిస్తూ నిజంగా నీ పరిపాలన గొప్పగా ఉంటే ఇన్ని మాటలు మాట్లాడావు కదా, ఇన్ని తిట్లు తిట్టినావు కదా, నిజంగా దమ్ము ధైర్యం ఉంటే కేసీఆర్ దీన్ని ఎన్నికలు రెఫరెండ్గా స్వీకరించి ఈ ఎన్నికల్లో నేను ఓడిపోతే, మా పార్టీ ఓడిపోతే మా పార్టీని రద్దు చేసుకుంటాను చెప్పు. దమ్ము ధైర్యం ఉంటే. అవినీతి పైన అసెంబ్లీ సాక్షిగా మాట్లాడడం జరిగింది. ఎక్కడ నీ టైం ఉంటే నీవే ఫిక్స్ చేయమని, ఎండగంట బట్టబయలు చేస్తాం, బట్టలు వదిలిస్తాం ప్రజల సమక్షంలో. మీ అవినీతి బట్టలు ఈ బండారం బయటపడుతుంది. మరొకసారి అందుకనే ఈ పిచ్చి పిచ్చి వాగుడు గట్టి పెట్టి ఒక సభ్యత, సంస్కారం, పద్ధతి, మర్యాద ప్రజలు మన నుంచి నేర్చుకుంటట్టు ఉండాలా, ఈసరించుకున్నట్టు కాదు. ఇదేనా 80,000 పుస్తకాలు చదివినటువంటి గొప్పతనం నేర్చుకున్నది. మరొకసారి ఇటువంటి వాగుడు వాగితే ప్రజలు మీకు బుద్ధి చెప్పే కార్యక్రమం చేస్తారు, వంగబెట్టి బండలు పెడతారు, తిరగబడి కార్యక్రమం చేస్తారు ఇంకొకసారి ఇటువంటి మాటలు మాట్లాడితే. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను చెప్తాను మాకు. అందరికీ నమస్కారం. మా జిల్లా కరీంనగర్ జిల్లాకు వచ్చి